హలో అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మనకు టీజీపీఎస్సికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది నిన్న రాత్రి రావడం జరిగిందండి ఫ్రెండ్స్. కొంచెం వీడియో అనేది డిలే చేయడం జరిగింది. అది అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్టెన్సివ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏదైతే సూపర్వైజర్ గ్రేడ్ 1 ఉందో ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట ఫ్రెండ్స్. ఇక ఈఓకి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి తేదీలు అనేది విడుదల చేయడం జరిగింది టీజీపీఎస్సి. ఇక దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది క్లియర్గా అందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్లియర్ కట్గా చూద్దామండి. అండ్ సెకండ్ స్పెల్కి సంబంధించి ఎంతమంది క్యాండిడేట్స్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతారు అండ్ డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ అనేది ఇక్కడ క్లియర్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సిందంటే నోటిఫికేషన్ నెంబర్ అండి. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 11/2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి తేదీలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి కంటిన్యూయేషన్ నోటిఫికేషన్ అండి. ఇన్ కంటిన్యూయేషన్ టు ది పికప్ నోటిఫికేషన్ డేటెడ్ ఆన్ 16/5/2025 ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ద వ్యూ ఆఫ్ షార్ట్ ఫాల్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ద వేరియస్ కేటగిరీ. ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 28/7/2025 టు 31/7/2025 వరకు అప్ టు 10:30 AM నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితే కావడం జరుగుతుందండి. అంటే డేట్స్ చూసుకోవాలి మీరు క్లియర్ కట్గా. 28/7/2025 నుంచి 31st జూలై వరకు అయితే మనకు ఇక దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఉంటుంది. మనకు ఖచ్చితంగా 10:30కి అయితే మనకు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. అంతకంటే 9:30 ముందే మీరు వెళ్ళాలి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెన్యూ వచ్చేసి సురవరం ప్రతాప్ రెడ్డి ఏదైతే తెలుగు యూనివర్సిటీ ఉందో అది ఓల్డ్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఇప్పుడు చేంజ్ చేయడం జరిగింది నేమ్ అనేది. అండ్ పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్ ఓల్డ్ క్యాంపస్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ద క్యాండిడేట్స్ ఆర్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ విచ్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 26/7/2025 టు 31/7/2025 అప్ టు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ వరకు కూడా మనకు వెబ్ ఆప్షన్స్ అనేది అవైలబుల్గా ఉండడం జరుగుతుంది ఇన్ టీజీపీఎస్సీ వెబ్సైట్. టీజీపీఎస్సీ వెబ్సైట్లో మనకు క్లియర్ కట్గా వీటికి సంబంధించినటువంటి వెబ్ లింక్స్ వచ్చేసి క్లియర్గా అప్డేట్ చేయడం జరుగుతుంది కమిషన్. ద క్యాండిడేట్ షుడ్ షో ద మోస్ట్ కేర్ వైల్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ ద వెబ్ ఆప్షన్స్ విల్ బీ కన్సిడర్ యాజ్ ద ఫైనల్ సెలెక్షన్ అండి. మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఎంచుకుంటారో దానికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఫైనలైజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ candidates are who are called for the verification of certificates have to produce the following certificates in original along with one set of photostat copies అనేది తీసుకెళ్ళాలి. అండ్ సెల్ఫ్ అసిస్టెడ్ చేసినటువంటి ఫోటోస్టాట్స్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ లైవ్లో ఉంటుంది కాబట్టి మీరు సెల్ఫ్ అసిస్టెడ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అండ్ నో రిక్వెస్ట్ విల్ బీ ఎంటైన్ ద సబ్సిక్వెంట్ సబ్మిషన్ ఆఫ్ ఎనీ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అండి. వీటికి సంబంధించి ఎలాంటి రిక్వెస్ట్ అనేది ఉండదనేసి కూడా కమిషన్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ ఆర్ హూ ఆర్ షార్ట్ లిస్ట్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండి. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి నేమ్స్ ఉంటాయో వాళ్ళు ఈ క్రింద చూపెట్టిన విధంగా ఈ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ అంటే ఏమి ఉండదండి, మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటానే మీరు ఓన్గా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, దాన్ని చెక్ లిస్ట్ అంటారు. అండ్ ఇక్కడ అది కమిషన్ సైట్లో ఉంటుంది. ఒకసారి అది వచ్చేసి ఒక 1 సెట్ అనేది తీసుకోవాలి. 2 సెట్స్ తీసుకోండి, ఒకటి మీ దగ్గర ఉంటుంది, ఒకటి కమిషన్కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ చాలామంది అభ్యర్థులు మిస్టేక్ చేసేది ఏంటంటే సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అంటే ఏంటంటే మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేశారో లైక్ ఇక్కడ ఈఓకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అండి. ఓటీఆర్ సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే కాదు. జస్ట్ మీ ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ అండి. హాల్ టికెట్ చాలామంది జిరాక్స్ తీసుకెళ్లాలని అడగడం జరుగుతుంది. మీ దగ్గర ఒకవేళ ఒరిజినల్ అడుగుతారు, ఒకవేళ లేని పక్షాన మీరు జిరాక్స్ తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ పర్ ది ఎస్ఎస్సి మేము అడగడం జరుగుతుంది. ఇంకా స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 1st to 7th క్లాస్ అడగడం జరుగుతుంది లోకల్ రిజర్వేషన్ కొరకు. ఒకవేళ మీరు సెకండ్ కానీ 3rd కానీ సర్టిఫికేట్స్ లేకుంటే రెసిడెన్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఆ ఇయర్కి సంబంధించి. అండ్ ఇక్కడ ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు యూనివర్సిటీలో ఇస్తారు, లేదంటే మార్క్స్ మేము గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి మార్క్స్ మేము తీసుకెళ్ళినా పర్లేదు. అండ్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి యాజ్ పర్ ది జీవోస్ ప్రకారమే ఉండాలి. ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇన్సర్ట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే అప్రూవల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే
ఉమెన్ క్యాండిడేట్స్ ఎలా అంటే ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి మీరు మీ తల్లిగారి పేరు మీద అయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది తీసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెళ్ళండి. నాన్ క్రిమీ లేయర్ వచ్చేసి ఎన్సీఎల్ సర్టిఫికేట్ వచ్చేసి యాజ్ పర్ ది జీవోస్ ప్రకారం ఉంటుంది కాబట్టి లేటెస్ట్ ఎన్సీఎల్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అప్లికేషన్ పెడతారో వాటికి సంబంధించినటువంటి గవర్నమెంట్ సర్వెంట్ రెగ్యులర్ సర్వీస్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సంబంధించి ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే దానికి సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే డిజబిలిటీ క్యాండిడేట్స్ లైక్ పిహెచ్సి క్యాండిడేట్స్ ఉంటారో పిహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి, ఎవరైతే ఈ సదరం సర్టిఫికేట్ ఉంటుందో ఖచ్చితంగా రెన్యువల్ ఉందా లేదో చూసుకోండి. అంటే కొంతమంది డేట్స్ కంప్లీట్ అవుతాయి, రెన్యువల్ ఉందా లేదో చూసుకొని మీ డేట్స్ చూసుకొని క్లియర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ ఆల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ హ్యావ్ టు అండర్గో ద మెడికల్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా మీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి మెడికల్ బోర్డు అనేది ఎగ్జామినేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. దాని డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వచ్చేసి ఖచ్చితంగా మీ సేవ ద్వారా ఇష్యూ చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని మాత్రమే తీసుకురావాలి. అండ్ ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి 21 to 22 of the year of application issued in the competent authority of Telangana government for claiming the EWS reservation through the మీ సేవా సెంటర్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక ఎన్ఓసి వచ్చేసి ఇన్ సర్వీస్ కోటా ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక 2 sets ఆఫ్ అసిస్టేషన్ ఫామ్ అండి. అసిస్టేషన్ ఫామ్స్ అంటే అది వచ్చేసి ఖచ్చితంగా మీ ఇన్ఫర్మేషన్ బేసిక్ మీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ అసిస్టేషన్లో ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ అనేది సైన్ అయితే చేయాలి. ఖచ్చితంగా మీ అసిస్టేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్పడం జరిగింది. అండ్ ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ తీసుకొచ్చినా పర్లేదు, ఖచ్చితంగా మాత్రం మీ అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అంటే గ్రాడ్యుయేషన్ అబౌట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా తీసుకెళ్ళాలని పర్లేదు, మీకు అక్కడ హెల్ప్ఫుల్ అవుతాయి కొన్నిసార్లు. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ చెక్ లిస్ట్ అండి. అండ్ అప్లికేషన్ ఫామ్, చెక్ లిస్ట్ అండ్ సర్టిఫికేట్స్ అండ్ రిజల్ట్ సర్చ్ క్యాండిడేట్స్. అంటే మీకు సంబంధించినటువంటి ఏదైతే హాల్ టికెట్కి సంబంధించినటువంటి రిజల్ట్ కాపీస్ ఉంటాయో ఆ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఒక చిన్న నోట్ ఇవ్వడం జరిగిందండి. ద క్యాండిడేట్స్ ఆర్ మస్ట్ నోట్ దట్ who have applied for the equivalent of qualifications are admitted subject to verification of qualification and other eligibility criteria to the satisfaction of the commission. Hence the admission to the verification of certificates is strictly provisional అని కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సంబంధించి టిక్ చేసి ఉంటారో ఖచ్చితంగా మీరు ఉంటే పర్లేదు, ఒకవేళ దాని రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటే పర్లేదు. ఒకవేళ మీరు పెట్టి అప్పుడు అదర్ క్వాలిఫికేషన్ పెట్టి ఇప్పుడు నా దగ్గర సర్టిఫికేట్స్ లేవంటే కూడా ఏం కాదు, వాళ్ళని అధికారులు అయితే ఏమన్నారు, జస్ట్ అక్కడ మీకు ఎక్స్క్యూజ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ రిలవెంట్ సర్టిఫికేట్ని కూడా కమిషన్ వచ్చేసి సాటిస్ఫాక్షన్ అయితేనే మీకు ప్రొవిజనల్ లిస్ట్కి అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఫాలోయింగ్ ఆల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి మనకు 28/7/2025 రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి. టోటల్గా వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్లో 40 మెంబర్స్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 29th డే అంటే 29/7/2025 రోజున మళ్ళీ 40 మెంబర్స్ లేదా 50 మెంబర్స్కి మేబీ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇక్కడ క్లియర్గా అక్కడ క్యాండిడేట్ అనేది ఇవ్వలేదు. బట్ రిజర్వ్ డే అనేది ఒక విషయం అండి, మంచి, ఎందుకంటే టీజీపీఎస్కి సంబంధించి రిజర్వ్ డే కేటాయిస్తుంది క్లియర్గా. అండ్ రిజర్వ్ డే సంబంధించి ఎలా అంటే రిజర్వ్ డే ఎందుకు కేటాయిస్తారంటే రిజర్వ్ డే వచ్చేసి మీరు ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మాత్రం యాబ్సెంట్ అయిన క్యాండిడేట్స్ ఈ పెండింగ్ డాక్యుమెంట్స్ని ఈ రిజర్వ్ డే నాడు అయితే మీరు ఖచ్చితంగా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు రిజర్వ్ డే ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ ఆర్ ద పికప్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సబ్జెక్ట్ యాబ్సెంట్ ద క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ రిజర్వ్ డే ఎప్పుడు కేటాయిస్తారంటే 31/7/2025 రోజున రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఇఫ్ ఎనీ పికప్ ఫర్ దిస్ క్యాండిడేట్స్ డూ నాట్ కమ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ అబౌ డేట్స్ దేర్ క్యాండిడేట్స్ కుడ్ నాట్ బి కన్సిడర్ ఇన్ ద ఫర్దర్ ప్రాసెస్ అండి. ఎవరైతే రిజర్వ్ డే నాడు కూడా అబ్సెంట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఏదైతే వాళ్ళ క్యాండిడేచర్ అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. ఫ్రమ్ among the above candidates are who attend the certificate verification pending documents if any could not be accepted 5 PM అండి. 5 PM 31/7/2025 అప్ టు 5 PM వరకే మీకు
వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది ప్రొడ్యూస్ అంటే వాళ్ళకు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది, లేదా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది డేట్స్ చూసుకోవచ్చు అండ్ ప్లేస్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు సెక్రటరీ గారు అయితే ప్రియాంక అలా గారు ఐఏఎస్ గారు అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. ఇది ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1కు సంబంధించినటువంటి ఏదైతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి లేటెస్ట్ సెకండ్ స్పెల్కి సంబంధించినటువంటి CV అప్డేట్ అండి.